నమస్కారం. సముద్రపు అడుగున పుట్టిన ఒక చిన్న కణం దగ్గర్నుంచి ఈరోజు మనం చూస్తున్న ఆధునిక మానవుని దాకా సాగిన 350 కోట్ల ఏళ్ల సుదీర్ఘమైన అద్భుతమైన కాల ప్రయాణానికి స్వాగతం. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా మనిషి అసలు ఎలా పరిణామం చెందాడో వివరించే ఈ విశ్లేషణను ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఈ ప్రయాణం ఖచ్చితంగా మనందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, అసలు జీవానికి మూలం ఎక్కడిది? అది అంతరిక్షం నుంచే వచ్చిందా? శాస్త్రవేత్తలేమంటున్నారంటే, సుమారు 400 కోట్ల ఏళ్ల క్రితం మన భూమిమీద అక్షరాల గ్రహశకలాల వర్షం కురిసిందట. ఆ శకలాల ద్వారానే జీవానికి కారణమైన అమైనో యాసిడ్లు భూమిని చేరాయని ఒక బలమైన వాదనుంది. అప్పట్లో శుక్రగ్రహం కాలిపోతూ అంగారకుడు గడ్డకట్టుకుపోయుంటే జీవం మొలకెత్తడానికి సరైన వాతావరణం కేవలం మన భూమిమీదే దొరకడం నిజంగా అద్భుతం కదూ. సరే, ఒక చిన్న కణం నుంచి నేటి సమాజం దాకా మనం ఎలా వచ్చామో అర్థం చేసుకోవడానికి ఈ ప్రయాణాన్ని 6 దశలుగా చూద్దాం. అవేంటంటే జీవం పుట్టుక, డైనోసార్ల అంతం మరియు క్షీరదాల ఆవిర్భావం, 2 కాళ్లపై మొదటి అడుగు, పనిముట్లు, నిప్పు, మెదడు వికాసం, భాష మరియు మంచుయుగం, చివరగా నాగరికత కొనసాగుతున్న పరిణామం. మొదటి దశ జీవం పుట్టుక. అసలిదంతా ఎలా మొదలైందో చూద్దాం. మన భూమి వయసు 454 కోట్ల ఏళ్ళు అయితే మొదటి 100 కోట్ల ఏళ్లపాటు ఇక్కడ ఎలాంటి ప్రాణిలేదు. భూమి ఒక రకమైన గాఢ నిద్రలో ఉండిపోయిందన్నమాట. ఆ తర్వాతే మహాసముద్రాల అడుగున తొలి జీవకణం ఊపిరిపోసుకుంది. ఈ కాలక్రమం చూస్తే మీకే అర్థమవుతుంది జీవం ఎంత నెమ్మదిగా ఉద్భవించిందో. 454 కోట్ల ఏళ్ల క్రితం భూమి పుడితే 400 కోట్ల ఏళ్ల క్రితం ఆ గ్రహశకలాల తాకిడి జరిగింది. ఆ తర్వాత 350 కోట్ల ఏళ్ల క్రితం లూకా అనే ప్రాథమిక జీవి ఏర్పడింది. దానికి మరో 100 కోట్లేళ్లకి అంటే 250 కోట్లేళ్ల క్రితం భూమిపై ఆక్సిజన్ని పంపు చేసి వాతావరణాన్ని పూర్తిగా మార్చేసిన సయానోబాక్టీరియా వచ్చింది. ఆ ఆక్సిజన్ లేకపోతే ఈరోజు మనమిక్కడ ఇలా ఉండేవాళ్లమే కాదు కదా. ఇందాక లూకా అన్నాం కదా, లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్. అసలు ఈ లూకా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది సముద్రపు లోతుల్లో అమైనో యాసిడ్స్తో ఏర్పడిన కేవలం ఒక చిన్న కణం. ఆశ్చర్యమేంటంటే మీరు, నేను, ఒక పెంపుడు కుక్క, చెట్లు, కంటికి కనిపించని సూక్ష్మజీవులు ఇలా భూమిపై ప్రాణమున్న ప్రతిదీ ఈ లూకా నుంచి పుట్టుకొచ్చిందే. మనందరికీ మొట్టమొదటి ఉమ్మడి పూర్వీకురాలు ఈ లూకానే. ప్రకృతి ఆ ఒక్క కణాన్ని ఎంత సంక్లిష్టంగా మార్చేసిందో చూడండి. ఒక చైన్ రియాక్షన్ లాగా 300 కోట్ల ఏళ్లపాటు సాగిన ఈ పరిణామంలో ప్రోకారియోట్స్ నుంచి సయానోబాక్టీరియా, అక్కడ్నుంచి యూకారియోట్స్, బహుకణ జీవులు, ఇలా మెల్లిగా జంతువులు, సరీసృపాలు, క్షీరదాలు తయారయ్యాయి. ఈ ప్రాసెస్లోనే మహాకాయులైన డైనోసార్లు కూడా పుట్టుకొచ్చాయి. అలా సముద్రంలో మొదలైన జీవం క్రమంగా నేలమీద అడుగుపెట్టిందన్నమాట. సరే, ఇప్పుడు రెండో దశకొద్దాం. డైనోసార్ల అంతం, క్షీరదాల ఆవిర్భావం. అప్పటిదాకా భూమిని ఏలిన డైనోసార్లు ఉన్నపళంగా ఎలా మాయమయ్యాయి? మన పూర్వీకులైన ఆ చిన్న క్షీరదాలకు భూమిమీద అవకాశం ఎలా దొరికింది? దానికి కారణం ఒక పెద్ద పర్యావరణ విపత్తు. అక్షరాల 6.5 కోట్లు. అవును, 6.5 కోట్ల ఏళ్ల క్రితం ఆకాశం నుంచి ఒక భారీ గ్రహశకలం భూమిని బలంగా ఢీకొట్టింది. ఆ విపత్తు తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే నేలమీదున్న డైనోసార్ల జాతి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. కాని ఆ విధ్వంసం తర్వాత భూమిమీద మిగిలినవి ఎలుక సైజులో ఉండే చిన్న క్షీరదాలు. అవే ఆ వాతావరణాన్ని తట్టుకుని నిలబడ్డాయి. నిజానికి ఆ చిన్న జీవులే నేటి మానవులకు అసలైన పూర్వీకులు. డైనోసార్లున్నప్పటి కాలానికి, అవి లేని కాలానికి మధ్య తేడా గమనిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డైనోసార్లున్నప్పుడు ప్రాణభయంతో మన పూర్వీకులు నేలమాళిగల్లో బిక్కుబిక్కుమంటూ దాక్కునేవాళ్లు. కాని ఎప్పుడైతే డైనోసార్లు అంతరించిపోయాయో ఇక ఆ క్షీరదాలకు ఈ భూమి ఒక స్వేచ్ఛా ప్రపంచం అయిపోయింది. బురియల్లో నుంచి బయటకొచ్చాయి, ధైర్యంగా బయటి ప్రపంచాన్ని చూశాయి. లక్షలాది ఏళ్ల తర్వాత అవి క్రమంగా ప్రైమేట్స్గా, అంటే కోతుల జాతులుగా పరిణామం చెందాయి. ఇప్పుడు మూడో దశ, 2 కాళ్లపై మొదటి అడుగు. మన భౌతిక పరిణామం ఎలా మారిందో ఇక్కడే తెలుస్తుంది. ఆఫ్రికా ఖండంలో జరిగిన ఒక పెద్ద మార్పు ప్రైమేట్స్ని చెట్లమీద నుంచి కిందకు దిగేలా చేసింది. అదేంటో చూద్దాం. బైపెడలిజం అంటే 2 కాళ్లపై నిలబడి నడవడం. ఒక 65 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికాలో ఎత్తైన పర్వతాలు ఏర్పడటంతో వాతావరణం మారిపోయి దట్టమైన అడవులు కాస్త ఎండిపోయాయి. అప్పటిదాకా
చెట్లమీద గెంతే ప్రైమేట్స్కి ఇది పెద్ద షాక్. ఆహారం దొరకక నేలమీదకు దిగాల్సి వచ్చింది. అలా కిందకు దిగిన తర్వాత చాలా దూరం ప్రయాణించడానికి తమ చేతుల్ని ఫ్రీగా వదిలేసి కేవలం 2 కాళ్లపై నడవడం మొదలుపెట్టాయి. ఈ ఒక్క మార్పు వల్లే అవి సులభంగా నడవగలిగాయి, చాలా దూరం చూడగలిగాయి కూడా. ఇలా కోతుల జాతి నుంచి విడిపోయి 2 కాళ్లపై నడిచేవాళ్లని మనం హోమినిడ్స్ అంటాం. సాహెలాంథ్రోపస్తో మొదలై ఆర్డీపిథెకస్, ఆ తర్వాత ఆస్ట్రలోపిథెకస్గా ఇవి మారాయి. ఇందులో ముఖ్యమైనదేంటంటే 30 లక్షల ఏళ్ల క్రితం వచ్చిన ఆస్ట్రలోపిథెకస్. వీళ్లు మొట్టమొదటిసారిగా రాళ్లను పగలగొట్టి వాటిని పనిముట్లుగా వాడటం నేర్చుకున్నారు. అంతేకాదు జంతువులను వేటాడి మాంసం తినడం కూడా ఇక్కడి నుంచే మొదలైంది. ఇక 4వ దశ పనిముట్లు, నిప్పు మరియు మెదడు వికాసం. మన మొత్తం ప్రయాణంలో ఇదొక కీలక మలుపు. అప్పుడుదాకా కేవలం శరీరం మాత్రమే మారుతూ వచ్చింది. కాని ఎప్పుడైతే చేతికి పనిముట్లు, నిప్పు చిక్కాయో మన మెదడు సామర్థ్యం అమాంతం పెరిగిపోయింది. ఈ హోమో జాతి క్రమాన్ని గమనిస్తే 24 లక్షల ఏళ్ల క్రితం నాటి హోమో హెబిలిస్ రాతి పనిముట్లని మరింత పదునుగా చేశారు. ఇక 18 లక్షల ఏళ్ల క్రితం నాటి హోమో ఎరెక్టస్ మొట్టమొదటిసారిగా వంగకుండా పూర్తిగా నిటారుగా నిలబడటం నేర్చుకుంది. ఈ మార్పులన్నీ కలిసి ఒక 4 లక్షల ఏళ్ల క్రితానికి అత్యంత తెలివైన 2 జాతుల పుట్టుకకు కారణమయ్యాయి. అవే నియాండర్తల్స్ మరియు మన సొంత జాతి హోమోసేపియన్స్. అసలు మనిషికి నిప్పు దొరకడం ఒక మహాద్భుతం. మొదట్లో ఉరుములు పడ్డప్పుడో, రాళ్ళు రాపిడి జరిగినప్పుడో వచ్చిన నిప్పును వాళ్లు కంట్రోల్ చేయడం నేర్చుకున్నారు. ఈ నిప్పు క్రూర జంతువులను భయపెట్టి రక్షణ ఇచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా పచ్చి మాంసాన్ని కాల్చుకొని తినడం మొదలుపెట్టారు. ఉడికిన ఆహారం త్వరగా జీర్ణమైపోయి శరీరానికి బోలెడంత శక్తి మిగిలేది. ఆ మిగిలిన శక్తి అంతా ఎక్కడికి వెళ్ళింది? నేరుగా మన మెదడుకి. అందుకే మన మెదడు పరిమాణమంత భారీగా పెరిగి ఆలోచన శక్తి అమాంతం పెరిగింది. ఇప్పుడు 5వ దశకు వెళ్దాం. భాష, మంచుయుగం మరియు మనుగడ. నెమ్మదిగా మానవులు ఆఫ్రికా దాటి ప్రపంచమంతా వలసలు వెళ్లడం మొదలుపెట్టారు. చలితో గడ్డకట్టుకుపోయే మంచుయుగాన్ని ఎదుర్కోవడానికి వాళ్లకు సరికొత్త ఆలోచనలు అవసరమయ్యాయి. అవేంతో చూద్దాం. కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆహారం కోసం జింకలు, అడవి గొర్రెల్లాంటి వేగంగా పరుగెత్తే జంతువుల్ని వేటాడాల్సి వచ్చింది. ఇది ఎవరో ఒక్కరు వెళ్లి చేసే పని కాదు. కలిసికట్టుగా ఒక బృందంగా చేయాలి. అందరూ సమన్వయం చేసుకోవాలి. దానికోసమే సంకేతాలు, చిన్న చిన్న గుర్తుల ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రోటో లాంగ్వేజ్ని క్రియేట్ చేశారు. అప్పటికే వాళ్ల మెదడు బాగా వృద్ధి చెంది ఉంది కాబట్టి ఇలా ఒక భాషను పుట్టించడం సాధ్యపడింది. ప్రకృతి గీసిన చదరంగంలో ఈ 2 పాయింట్లు చాలా ఆసక్తికరం. 1,70,000 ఏళ్ల క్రితం మనిషికి ఒంటిమీద జుట్టు రాలిపోవడం మొదలైంది. మరి విపరీతమైన చలినుంచి ఎలా బతకాలి? అప్పుడే తమ రాతి పనిముట్లతో జంతువుల చర్మాలను బట్టలుగా కుట్టుకోవడం కనిపెట్టారు మనవాళ్లు. ఇదొక అద్భుతమైన ఆలోచన. కాని ఇంకోవైపు సుమారు 40,000 ఏళ్ల క్రితం అత్యంత తీవ్రమైన మంచు యుగం రానే వచ్చింది. ఆ విపరీతమైన చలిని తట్టుకోలేక చాలా బలంగా ఉండే నియాండర్తాల్స్ జాతి పాపం పూర్తిగా అంతరించిపోయింది. ఇక భూమిమీద మిగిలింది కేవలం మనం, అంటే హోమోసేపియన్స్ మాత్రమే. ఇక మన ప్రయాణంలో చివరి దశ, 6వ దశ, నాగరికత మరియు కొనసాగుతున్న పరిణామం. మంచు యుగం ముగిశాక హోమోసేపియన్స్ ఈ భూమిమీద ఎలా పట్టు సాధించారో, మనం ఈరోజు చూస్తున్న ఈ ఆధునిక సమాజాలను ఎలా నిర్మించారో తెలుసుకుందాం. ఒక్కసారి మంచుయుగం ముగిశాక, అంటే 11,700 ఏళ్ల క్రితం వాతావరణం కాస్త వెచ్చగా మారడం ప్రారంభమైంది. ఇక మనిషి ప్రగతి మామూలుగా లేదు. ఎప్పుడూ ఆహారం కోసం తిరిగే మనిషి ఒక 6,000 ఏళ్ల క్రితం వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అంతే, ఎక్కడికక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. ఇక అక్కడ్నుంచి ఒక 3,000 ఏళ్ల క్రితానికొచ్చేసరికి రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను గమనిస్తూ ఏకంగా ఖగోళశాస్త్రానికే పునాది వేశాడు. మనం ఎంత వేగంగా ఎదిగామో కదా. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పాయింట్ గమనించాలి. ఎప్పుడైతే వ్యవసాయం మొదలైందో తినడానికి తిండి, ఉండటానికి గూడు గ్యారంటీ అయ్యాయి. దీంతో మనిషికి బోలెడంత ఖాళీ సమయం దొరికింది. ఆ ఖాళీ సమయంలో ఊరికే ఉండకుండా మట్టిపాత్రలు, చక్రాలు లాంటివి తయారుచేశాడు. కుటుంబాలుగా ఏర్పడి వివాహ వ్యవస్థలు, బంధాలు, సంప్రదాయాలు సృష్టించుకున్నాడు. ఈరోజు మనం జరుపుకుంటున్న పండుగలు, మనం పాటిస్తున్న సంస్కృతి, ఆఖరికి ఈ యంత్రాలు, ఇవన్నీ ఆనాడు మనిషికి దొరికిన ఆ ఖాళీ సమయం ఇచ్చిన బహుమతులే.
ఇదంతా విన్నాక నాకో ప్రశ్న అడగాలనిపిస్తోంది. ఎన్నో కోట్ల ఏళ్ల ప్రయాణం తర్వాత మనమిక్కడ దాకా వచ్చాం. కాని పరిణామం ఆగిపోయిందా? లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు తెలియకుండానే మన చేతిగోళ్లు నిరంతరం కొద్ది కొద్దిగా మారుతూనే ఉన్నాయి. అంటే పరిణామం ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట. మరి అలాంటప్పుడు గతంలో ఎన్నో రకాల మానవజాతులు ఉన్నట్లే రాబోయే మరో 10 లక్షల ఏళ్లల్లో మనం ఇంకెంతగా మారిపోతాం? మన శరీరాలు, మన ఆలోచనలు ఎలాంటి కొత్త రూపాన్ని తీసుకుంటాయి? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది కదూ? ఈ విశ్లేషణ మీకొక అద్భుతమైన అనుభూతినిచ్చిందని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.